రాధిక అయితే దానికి సవాలుగా అఘోరి ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. నిజంగా పెళ్ళైతే నేను ఎవరిని చేసుకోలేదు, శ్రీవర్షిని మాత్రమే పెళ్లి చేసుకున్నాను, ఒకవేళ కనుక పెళ్లి చేసుకుంటే ప్రూఫ్స్ చూపించాలంటుంది. అయితే దీనికి దీటుగా రాధిక ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీకి ఫోటో కూడా పంపించింది. అఘోరి రాధిక కలిసిన ఫోటోని మనం ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం. అయితే నేను అసలు పెళ్లి చేసుకోలేదు, ఎవరిని ప్రేమించలేదు, శ్రీవర్షిని తప్ప అంటూ కూడా అఘోరి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక దీనికి దీటుగానే రాధిక వారిద్దరూ కలిసిన ఫోటోను ఒకటి ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీకి పంపింది. మనం ప్రస్తుతం ఆ విజువల్ నే ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం. అయితే అఘోరితో దిగిన ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది. జనవరి 1న అఘోరి పుట్టినరోజు నాడే మా ఇద్దరికి వివాహం అయిందంటూ కూడా రాధిక కొన్ని ఆరోపణలు చేస్తుంది. వీటన్నిటికీ కూడా ధీటుగా నేను ఎవరితోనైనా సరే లవ్ యూ చెప్తాను, మిస్ యూ చెప్తాను, అవన్నీ కూడా కామన్ వర్డ్స్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే దీనికి సవాల్ విసిరింది అఘోరి. ఒకవేళ కనుక ఏదైనా ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టాలంటూ కూడా అఘోరి చెప్పుకొచ్చారు. ఇక దానికి సవాల్గా మొదటి భార్య అయినటువంటి రాధిక వారిద్దరూ కలిసిన ఫోటోను ఒకటి ప్రస్తుతం విజువల్ రూపంలో బిగ్ టీవీకి పంపించడం జరిగింది. ఆ ఫోటోనే మనం ప్రస్తుతం విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. అసలు అఘోరి కాదు, తన శ్రీనివాసే ట్రాన్స్జెండర్ అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా ధీటుగా విమర్శలు కూడా జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు జరుగుతున్నాయి. ఇంకా ఎంతమంది అమ్మాయిల్ని, ఎంతమంది మహిళల్ని మోసం చేస్తారంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే అఘోరి అలియాస్ శ్రీనివాస్ లిస్ట్ లో చాలా మంది బాధితులు ఉన్నారంటూ కూడా రాధిక ఆరోపిస్తుంది. ఇక అఘోరితో ఉన్న ఫోటో రిలీజ్ చేసింది రాధిక. మనం ప్రస్తుతం ఆ ఫోటోని విజువల్ రూపంలో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం. ఇక అఘోరిపై ఇప్పటికే న్యాయ పోరాటం కూడా జరుగుతుంది. అమ్మాయిలను ట్రాప్ చేయడమే అఘోరి పని అంటూ కూడా ఇక వాడి లిస్ట్ లో చాలా మంది బాధితులు ఉన్నారంటూ కూడా అఘోరి మొదటి భార్య రాధిక ఆరోపిస్తుంది. అయితే మనం ప్రస్తుతం విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాం. అఘోరి ఇంకా రాధిక తీసుకున్న ఫోటోని కూడా మనం చూస్తున్నాం. రాధిక జస్ట్ నా దగ్గరికి సహాయం కోసం వచ్చిన బాధితురాలు మాత్రమే, నేను తనని ప్రేమించలేదు, పెళ్లి చేసుకోలేదంటూ కూడా అఘోరి ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. అయితే అర్ధరాత్రి పెళ్లి చేసుకున్నారు అఘోరి శ్రీవర్షిని. అయితే శ్రీనివాస్ అలియాస్ అఘోరి లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. సనాతన ధర్మం, గో సంరక్షణ అంటూ కూడా కొన్ని మాటలు చెప్పి ఎంతో మంది యువతల్ని, మహిళల్ని పాడు చేస్తుంది, పెళ్లి చేసుకుంటుంది. ఇంకా తిన వెనకాతల ఎంతో మంది బాధితులు ఉన్నారు, వారందరినీ కూడా బయటకు తీసుకొస్తా అంటూ కూడా సవాలు విసిరింది అఘోరి మొదటి భార్య అయినటువంటి రాధిక. అయితే వీరిద్దరికి సంబంధించి